బిగినర్స్ పుషప్స్ ఎలా చేయాలి ఏంటి ఎవరికైతే పుషప్స్ రాదు వాళ్ళకే వీడియో చేసి పెడతా. అంతవరకు వీడియో ఇక్కడ దాపేద్దాం. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ పడుద్ది అనమాట. వెయిట్ తగ్గకుండా వెయిట్ పెరగకుండా అదే వెయిట్లో కన్స్టెంట్గా మనకి ఉంచుతుంది. అలాగే బోన్ హెల్త్కి చాలా మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది అనమాట. ఇవన్నీ స్కూటీ మీదే తీసుకొని వచ్చాం. చూడండి ఇంత సామాన్లు వెజిటేబుల్స్ అన్ని స్కూటీలో వచ్చేసాయి. మీకు వీడియోలో చూపించలేదు కానీ క్యారెట్ అలా 4:30కి ఎక్కించాం నమాజ్కి వెళ్ళే ముందు. సాయంత్రం 5:30, 6:30, 7 2.5 hours అవుతుంది. ఇంకా అవుతూనే ఉంది క్యారెట్ అలా. సాధారణంగా నేను మా ఇంటి దగ్గర కొంటూ ఉంటాను కదా, అదే థర్స్డే మా ఇంటి దగ్గరలోనే అవుతూ ఉంటుంది. ఏంటి మార్కెట్ అవుతూ ఉంటుంది కదా, క్యారెట్, కీరా, స్వీట్ పొటాటో కొంటూ ఉంటాను. అక్కడ నాకు క్యారెట్ కిలో 40 రూపీస్, కీరా కిలో 40 రూపీస్కి ఇస్తారు. యాక్చువల్ ప్రైస్ 50 అంటారు వాళ్ళు. నేను 2 కిలోస్ తీసుకుంటాను కాబట్టి నాకు 40 రూపీస్కి ఇస్తారు. ఇక్కడ ఎలా అనుకున్నారు, ఇదేమొచ్చి ఒకరు ఇచ్చారు, వీళ్ళు పార్సల్ మొత్తం ఒకరిదనమాట. ఇలాగా చేసి పెట్టేసి చల్లగా అయిపోయింది. కొద్దిగా వేడి చేస్తే తాగడానికి బాగుంటుందని చెప్పి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు డే 25, డే 20 దాకా పెట్టాము. డే 21, 22, 23 పెట్టలేదు. 24 పెట్టా నిన్న. ఈరోజు 25 అనమాట. అయితే టైం ఆల్రెడీ 5:11 అవుతుంది. ఇంకా 19 minutesలో మన మార్నింగ్ నమాజ్ టైం అనమాట. 5:30కి నమాజ్. ఆల్రెడీ నేను సైరీ కూడా చేసుకున్నా. చూసండి సైరీ లేట్ అనేది, తర్వాత మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మన మీల్లో ఏమొచ్చి బిర్యానీ అనమాట. బిర్యానీ అండ్ చికెన్, అలాగే దాంతోపాటు క్యారెట్ కీరా, అంతే, ఇంకేం లేదు. ఇది లాగించి మన సైరీ కంప్లీట్ చేసేద్దాం. టైం 5:20 AM. ఇంకా 10 minutes ఉంది మన నమాజ్కి. చూసారు కదా సైరీలో సింపుల్గా కొద్దిగా అదే రైస్, బిర్యానీ, చికెన్ అండ్ దాంతోపాటు క్యారెట్ కీరా సలాడ్ తిన్నా. అండ్ ఫినిషింగ్ టచ్లో ఒక 2 బనానాస్, చిన్న బనానాస్ అండ్ ఒక 2 dates కూడా తిన్నా. తీయలేదన్నమాట వీడియో. అండ్ చీకటిగా ఉంది, అడ్జస్ట్ అయిపోండి. మస్జిద్కి వెళ్తున్నా నమాజ్ చదువుకోవడానికి. అప్డేట్ అయితే ఏం లేదులేండి, రొటీన్. నమాజ్ నుంచి వచ్చాక మాట్లాడదాం మళ్ళీ మనం, ఎందుకంటే లైటింగ్ ఏమీ లేదు కాబట్టి. ముందున ఒక స్ట్రీట్ లైట్ వస్తుంది, ఇక్కడ ఇది వెలిగేది పాడైపోయింది. ఒకటి వచ్చింది కొద్దిగా, మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఫేస్. ఇది ఎలా అంటే, ఇది స్తంభానికి లైట్ వెలిగితే మళ్ళీ నా వెనకాల 1, 2, 3 స్తంభాల తర్వాత వెలుగుతుంది. ముందున ఎలా ఉందంటే మళ్ళీ ఒక స్తంభం గ్యాప్ ఒక లైట్, మళ్ళీ 3 స్తంభాలు గ్యాప్ మళ్ళీ ఒక లైట్, అలా వెలుగుతుంది అనమాట. కరెక్ట్గా లైటింగ్ లేదు. అందుకోసం నా రంజాన్ నెల వీడియో మొత్తం ఇలాగే ఉంటుంది, కనిపించినట్టు మార్నింగ్ టైం. మళ్ళీ మార్నింగ్ తర్వాత కొద్దిగా లైటింగ్ ఉంటుంది. ఓకే, అయితే మరి లైటింగ్ వచ్చేటప్పుడు ఆపేద్దాం వీడియో. మస్జిద్కి అయితే వచ్చేసాం. నైట్ టైం అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది మస్జిద్, ఎందుకంటే కంప్లీట్ మొత్తం లైటింగ్ వేసి ఉంటుంది కాబట్టి. అల్హమ్దులిల్లా. అయితే మనది నమాజ్ ఫినిష్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికి వెళ్ళి యాజ్ యూజువల్ మనది వ్లాగ్స్ చాలు అయిపోయాయి కాబట్టి ఫస్ట్ నేను అది వ్లాగ్ ఏదైతే ఉందో అప్లోడ్ చేసేద్దాం. అప్లోడ్ చేశాక కొంతసేపు రెస్ట్ చేద్దాం. జిమ్ అనేది అలాగే లేదు కాబట్టి కొంతసేపు రెస్ట్ కాదు, ఫుల్ రెస్ట్ అనమాట. రెస్ట్ చేశాక మాట్లాడదాం మరి. ఇంకా డన్. అయితే టైం 12:50 PM అవుతుంది, మధ్యాహ్నం ఉంది. మధ్యలో ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా నేను వ్లాగ్ ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నానంటే, అక్కేపాలెంలో రైతు బజార్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం రైతు బజార్కి వచ్చాం. అక్కేపాలెం అనగానే తెలుసు కదా, మా చిన్న పిన్ని ఉంటుంది. అయితే మా చిన్న పిన్ని, మా అమ్మ, మా పెద్ద పిన్ని ముగ్గురు కలిసి ఇఫ్తార్ పార్టీ ఇద్దామని ప్లాన్ చేశారనమాట. అదే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఉండే మా ఇంటి దగ్గర 30-40 హౌసెస్ ఉంటాయి అనమాట. రోజుకి ఎవరొకరు ఇస్తూ ఉంటారనమాట ఇఫ్తార్ పార్టీ, ఇంటింటికి అంతే పంచుకుంటూ ఉంటారు. అయితే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పంచదని చెప్పి ప్లాన్ వేశారనమాట, చిన్న పిన్ని, పెద్ద పిన్ని, మా ముగ్గురు కలిసి. అయితే దానికి కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కొనడానికి అక్కేపాలెం వచ్చాం. అంతే, మేము కొనడానికి కాదు, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. మా చిన్న పిన్ని ఆల్రెడీ కొనిసి పెట్టింది అనమాట మొత్తం. నేను వచ్చి తీసుకెళ్ళిపోవడం, నేను వదిన వచ్చాం. వెనకాల కనిపిస్తుంది కదా, అవన్నీ తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ బనానాస్, ఈ బ్యాగ్ ఏమొచ్చి మా చిన్న పిన్నిది అండి, అది ఇంటికి తీసుకెళ్తుంది, మనకు సంబంధం లేదు. ఇదిగో మళ్ళీ ఈ బస్తాని, ఈ బస్తా మనం తీసుకెళ్ళాలి ఇంటికి. అదే సాధారణంగా నేను మా ఇంటి దగ్గర కొంటూ ఉంటాను కదా, అదే థర్స్డే మా ఇంటి దగ్గరలోనే అవుతూ ఉంటుంది. ఏంటి
మార్కెట్ అవుతూ ఉంటుంది కదా, క్యారెట్ కీరా స్వీట్ పొటాటో కొంటూ ఉంటాను. అక్కడ నాకు క్యారెట్ కిలో 40 రూపీస్, కీరా కిలో 40 రూపీస్కి ఇస్తారు. యాక్చువల్ ప్రైస్ 50 అంటారు వాళ్ళు. నేను 2 కిలోస్ తీసుకుంటాను కాబట్టి నాకు 40 రూపీస్కి ఇస్తారు. ఇక్కడ ఎలా అనుకున్నారు, 2 కిలోస్ కలిపి 50కి ఇస్తున్నారు. 2 కిలోస్ కీరా తీసుకున్న 50, 2 కిలోస్ క్యారెట్ తీసుకున్న 50 కూడా కాదు, క్యారెట్ అయితే ఏకంగా 40 రూపీస్కి ఇస్తున్నారంట. కిలో 20 అంత అలా ఉంది అక్కడ, చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ టైం నుంచి మనం అలాగే అప్ డౌన్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి అప్ డౌన్ చేస్తాం కాబట్టి వారానికి ఒకసారి ఇక్కడి నుంచే మా పిన్ని కొనిసి పెట్టమంటే కొనిసి పెట్టేస్తుంది, లేకపోతే నేనే వచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా బాగున్నారు రేట్లు రైతు బజార్ అక్కేపాలెంలో. డన్. అయితే మనం బయలుదేరిపోయాం మార్కెట్ నుంచి. మా పిన్నిని దింపేసి అక్కేపాలెం బస్ స్టాండ్ దగ్గర రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. లగేజ్ మొత్తం పెట్టేసుకున్నా స్కూటీలో. ఇంకా మా పిన్ని దిగిపోయింది, ఒక బ్యాగ్ దింపిస్తాం, లేకపోతే ఇంకా ఫుల్ టైట్ అయిపోయింది బండి. కదలడానికి కూడా అవకాశం లేదనమాట, అలాగా అంత టైట్ అయిపోయింది బండి. కొద్దిగా ఫ్రీ అయ్యింది. ఇంటికి వెళ్ళాక మాట్లాడదా, చూపిస్తా లగేజ్ ఏమేమి తీసుకొచ్చామని. ఇదో బస్తా ఇది అట్టిపళ్ళు. వెనకాల వదినమ్మ మళ్ళీ ఒక బస్తా వేసుకొని కూర్చుంది బ్యాక్ సైడ్. సైడ్గా ఇప్పుడు మనం తాటిచెట్లపాలెం దగ్గర ఉన్నాం. దీనికి ఒక 20 to 25 minutes పడుతుంది మన ఇంటికి వెళ్ళేటప్పటికి. కెమెరా మధ్యలో ఆన్ చేయకుండా మాట్లాడకుండా వెళ్తే, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ 35 minutes అయిపోతుంది అనమాట, ఇంకేం కాదు. అక్కడే తెగేసి ಇದು ಜಾಮಾನ್ ಹಾಕೋಬಲ್ದಿ. టైం 2:20 PM అవుతుంది. వచ్చి అక్కేపాలెం నుంచి మార్కెట్ చేసుకొని, అదే రేపు మండే, ఈరోజు సండే మార్కెట్లో తీసుకొచ్చా, రేపు మండే ఇస్తారంట అనమాట. మా అమ్మ పిన్ని, పెద్ద పిన్ని, చిన్న పిన్ని వాళ్ళు కలిసి అదిగోండి ఇవే తీసుకొచ్చినవి, చూపిస్తా చూడండి. ఇవన్నీ రేపు కట్ చేసి ఇస్తారనమాట. ఆ డేట్స్ ఎలాగ ఉంటాయి, అది కంపల్సరీ మ్యాండేటరీ. గ్రేప్స్, పపాయ, వాటర్ మిలాన్, గోవా, మస్క్ మిలాన్, ఇవన్నీ పంచడం అనమాట, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. ఇది బనానా. ఇది ఏంటనేది రేపు ఏటి ఇస్తారనేది మొత్తం మళ్ళీ దాన్ని సెపరేట్గా రేపటి బ్లాగ్లో వస్తుంది అండి. అది ఈరోజు మనం వెళ్ళి తెచ్చిన మార్కెట్ అనమాట. ఇవన్నీ స్కూటీ మీదే తీసుకొని వచ్చాం. చూడండి ఇంత సామాన్లు, వెజిటేబుల్స్ అన్నీ స్కూటీలో వచ్చేసాయి. మీకు వీడియోలో చూపించలేదు కానీ తెచ్చాక ఇంత వచ్చింది. ఇంకా ఉన్నట్టున్నాయి బస్తాలు, ఫ్రూట్సే ఉన్నాయి, మస్క్ మిలాన్ ఉన్నాయి. టైం 4:40 అవుతుంది, ఇంకా 5 minutes ఉందన్నమాట మన నమాజ్కి. అయితే మధ్యాహ్నం అక్కేపాలెం వెళ్ళి తీసుకొచ్చాం కదా క్యారెట్, కీరా, అలాగే ఫ్రూట్స్ అవన్నీ రేపు ఇఫ్తార్కి మా పిల్లలు అందరిస్తున్నారు. అందులో క్యారెట్ కూడా తెచ్చాం అనమాట. క్యారెట్ తెస్తే మా పెద్ద పిన్ని ఏం చేసిందంటే మొత్తం తురుము తీసి రెడీగా పెట్టేసింది. ఇదేమొచ్చి జాగరీ బెల్లం అనమాట. క్యారెట్ తురుము అలాగే జాగరీ తురుము తీసి పెట్టింది. అలాగే ఇది డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అండ్ కాజు గీలో ఇది కూడా రోస్ట్ చేసి పెట్టేసింది వదినమ్మ. ఇది మూడు కలిపి ఏమవుతుంది తెలుసా, గాజర్ హల్వా, క్యారెట్ హల్వా అనమాట. మా ఫేవరెట్స్ స్వీట్ నాది, మామూలు ఉండదు. ఇఫ్తార్కి రెడీ అయిపోయి ఇఫ్తార్లో లాగించాను. అండ్ దీనికి లాస్ట్ ఏం కావాలంటే మిల్క్ కావాలన్నమాట. మొత్తం 4 items కావాలి. మిల్క్, క్యారెట్ తురుము, బెల్లం తురుము అండ్ డ్రై ఫ్రూట్స్. అంటే ఏంటంటే అయితే స్టార్ట్ అయిపోయింది మన క్యారెట్ గాజర్ హల్వా. దగ్గరికి అయిపోతే క్యారెట్, అందులో జాగరీ యాడ్ చేసి మిల్క్ యాడ్ చేసాడమే. నేను నమాజ్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ వీడియో రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ నా దాంట్లో రాకపోతే వదినమ్మ మొబైల్లో తీసి పెట్టమంటాను ఆ వీడియో. అది నేను వచ్చాక వీడియో మొత్తం పెట్టేటప్పుడు ఇంకా దాంట్లో పెడతా, ఎందుకంటే మొబైల్ తీసుకెళ్ళిపోతున్నాను. అల్హమ్దులిల్లా అయితే మనది నమాజ్ అయిపోయింది, బ్యాక్ టు హోమ్ అనమాట.
అదే నిన్నట్లాగే నమాజ్ నుంచి వెళ్ళి నేను డైరెక్ట్గా మసీద్ వెనకాల మన గంజి తీసుకొని వచ్చాను. ఎవరైతే ఈరోజు తీసి పెట్టలేదు అది, ఎందుకంటే ఆల్రెడీ నేను తీసి పెట్టా. ఒకవేళ చూడాలంటే నేను వ్లాగ్లో చూడండి, కనిపిస్తుంది అది. ఈరోజు 2 క్యాన్లు ఉన్నాయన్నమాట, ఒకటి మాది ఒకటి మా పిన్నాళ్ళది. మా పిన్నాళ్ళు ఈరోజు జరలేదన్నమాట, అందుకోసం అది కూడా నేనే తీసుకొని వచ్చాను. అసలు వాలేకం వస్తుంది. ఓకే, మనం గంజి తీసుకొని వచ్చాం ఇంటికి, ఇంకా అవుతూనే ఉందన్నమాట. ఇంకో అరగంట పడుతుందేమో. ఏంది అదే క్యారెట్ హల్వా, గాజర్ హల్వా. पक्को अच्छी को ना भी पक्को मिल्क कितने पैकेट अंदा లేదు एक पैकेट आंदा 1.5 వేసారు కానీ ఇంకా అది మొత్తం కుక్ అయ్యి దగ్గరికి అయ్యేటప్పటికి ఇంకా మిల్క్ పడుతుంది. మిల్క్ కూడా అయిపోయింది, వెళ్ళి మనం తేవాలి ఇంకో ప్యాకెట్ తీసుకుని వద్దాం. అది ఇది అయిపోయి ఇది లాస్ట్లోనా నట్స్ बस दे బస్ అదే आधा लीटर దేకింగ్ అగర్ బస్ అనేది పుదీనం ఉంటుంది, సరిపోద్ది, పాలు ఉంటుంది. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు తీసుకుని వద్దాం. అయితే మనం మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చే గంజి తీసుకొని కూడా వస్తాను. వచ్చాక చూసారు కదా వదినమ్మ ఇంకా అది రెడీ చేస్తుంది క్యారెట్ హల్వా. టైం పడుతుంది ఇంకా 1/2 అవర్. ఇది డైలీ వచ్చినట్టే ఈరోజు కూడా మనకి ఇఫ్తార్ పార్సల్ వస్తాయన్నమాట. డైలీ ఏదో ఒకటి వస్తుంటుంది, ఎప్పుడు చూపించలేదు. కానీ ఈరోజు ఖాళీగా ఉన్నా, ఇంక నేను కూడా ఎందుకు ఫ్రూట్స్ కట్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా చేయకూడదని చెప్పి డైరెక్ట్ ఇదే చూపించేస్తాను అనమాట. 2 పార్సల్ వచ్చాయి మనకి ఈరోజు ఇఫ్తార్కి. ఇదేమొచ్చి ఒకరిచ్చారు, వీల్ పార్సల్ ఇది మొత్తం ఒకరిది అనమాట. ఇలాగా ఇందులో ఏమొచ్చి కాబూలీ చనా ఉంది, వడ, బనానా, ఇదేమొచ్చి 2 ఆనియన్ సమోసా, ఇది కాజా, డేట్స్ అండ్ ఇది బూందీ. ఇది ఒకరి పార్సల్ అనమాట. ఇంకో పార్సల్ ఏమొచ్చి మా ఇంటి ముందున ఉంటారు, ఇది వీళ్ళు అనమాట. టాటా గ్లూకోస్ ఫ్రూట్ సలాడ్ గ్లాస్, అదే బౌల్, బనానా, ఇందులోనే డేట్స్ అండ్ జిలేబీ ఒకే దాంట్లో ఉందన్నమాట. డేట్స్ అండ్ జిలేబీ, ఇది బాయిల్డ్ చనా, కుమ్మ శనగలు ఉంటాయి కదా అది, అండ్ ఒక ఆనియన్ సమోసా, ఒక్కటేమొచ్చి పెద్దది ఇది పొటాటో, బాయిల్డ్ పొటాటో సమోసా అనమాట. ఇప్పుడు ఇంత క్వాంటిటీ ఉంది అలాగా. మళ్ళీ మనం ఎందుకు ఫ్రూట్స్ కట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఈ ఫ్రూట్స్ తింటే ఒక్కడికి సరిపోద్ది. మళ్ళీ మా అమ్మకని వదినమ్మకి చాలు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ కట్ చేద్దాం. మళ్ళీ కంప్లీట్ ఆయిల్ అండ్ స్పైసీ ఎక్కువ ఉన్నాయి, ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ చేయాల్సిందే మళ్ళీ. అయితే ఈరోజు నో బాయిల్డ్ స్వీట్ పొటాటో అండ్ బాయిల్డ్ ఎగ్స్ లేదనమాట, ఎందుకంటే చూపించాను కదా ఆల్రెడీ వీడియోలో అవన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా కొద్దిగా కట్ చేస్తా, అందుకోసం బాయిల్డ్ స్వీట్ పొటాటో అండ్ బాయిల్డ్ ఎగ్స్ ప్లేస్లో చూపించేస్తాం. అలాగే యాడ్ అయిపోయింది క్యారెట్ లేదంటే. దీంతో పాటు ఇది బాయిల్డ్ స్వీట్ పొటాటో ప్లేస్లో పెండలం దుంప అనమాట, తెలుసు కదా పెండలం దుంప అంటే ఏటో. అది కట్ చేసి దాంతో కర్రీలా చేస్తాం అనమాట, గ్రేవీ పెట్టి. ఇది యాడ్ అయిపోయింది, అందుకోసం అది లేదు. ఇప్పుడు మనం మన ఫ్రూట్స్ కట్ చేసి మొత్తం ఫినిష్ చేద్దాం. ఇఫ్తార్కి కావాల్సిన ఏమంటారు, ఇఫ్తార్కి కావాల్సిన ఐటమ్స్ కాదే, ఆలోచించి చెప్తాను ఇక్కడ ఆపేసి. ఇఫ్తార్కి కావాల్సిన ఫుడ్ అనుకోండి రెడీ, అది ఇఫ్తార్ స్నాక్స్, ఇఫ్తార్ ఫుడ్ ఏదో ఒకటి రెడీ చేసుకుందాం. టైం 5:55 PM అవుతుంది. ఇంకా మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఇఫ్తార్కి కరెక్ట్గా 15 minutes ఉందన్నమాట. మన ఫ్రూట్స్ కట్ చేసాం. ఏంటంటే ఉన్నాయి ఇందులో, యాపిల్, మస్క్ మిలాన్, జామకాయ, అదే గోవా, పపాయ, సపోటా, వాటర్ మిలాన్ అండ్ బనానా అనమాట, ఇవి ఉన్నాయి. అండ్ మనది పెండలదుంప కర్రీ అయితే కుక్కర్లో వేసాం కదా, అది అయిపోయింది ఆల్రెడీ. అండ్ లాస్ట్ టైం వచ్చి ఇంకా అది క్యారెట్ గాజర్ హల్వా మిగిలింది, అది ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తుంది కూడా ప్రాసెస్. లాస్ట్ కొద్దిగా దగ్గరగా అయ్యింది, ఒక 60 to 70% కుక్ అయిపోయింది గాజర్. ఇప్పుడు అందులో ఏమొచ్చి మనం జాగరీ తీసి పెట్టాం కదా, అదే బెల్లం, షుగర్ బదులుగా అది జాగరీ యాడ్ చేస్తాం అన్నమాట. ज़्यादा डालना को कम ఇంకా వాటర్ ఉంది, వాటర్ కూడా మొత్తం దగ్గరికి లాగేస్తే అయిపోయినట్టే. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసారు. ఇదేమొచ్చి ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇది కుక్ అయిపోయింది అనమాట.
పెండలం దుంప పక్కేకి నీకు పులిగే కరెక్ట్గా మనకి ఇంకొక 6 minutes 7 minutes ఉన్నట్టుంది. మనం రెడీ చేస్తాం మొత్తం. చెప్పాను కదా, ఇది బయట నుంచి వచ్చింది, ఇది బయట నుంచి వచ్చింది, ఇది కూడా. ఇప్పుడు మనం డైలీ మనది రొటీన్. చిట్టి తల్లి పడుకొని ఉంది, మంచి నిద్రలో ఉంది. డైలీ పాడికి లెగిసి ఆడేది, నా ఒళ్ళో కూర్చొని తినేది, ఇఫ్తార్ చేసేది. కానీ ఈరోజు మంచి నిద్రలో ఉంది, ఎందుకు డిస్టర్బ్ చేయాలని కూడా నేను కూడా లేపలేదు అనమాట. ఇది రేపటి కోసం ఈరోజు తెచ్చిపెట్టారు. అదే చెప్పాను కదా, మా అమ్మ ఇద్దరు పిల్లలు కలిసి ఉంటాను. అల్హమ్దులిల్లాహ్ మన ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం. అయితే ఈరోజు ఇఫ్తార్లో తినడానికి చాలా ఉన్నాయి, ఏం తినలేదు, పైన తినేసా. నమాజ్ నుంచి వెళ్ళాక రచ్చ మరి ఇంకా మామూలుగా ఉండదు, గట్టిగా ఇచ్చాడా మరి. ఇచ్చేసి నైట్ వర్కౌట్ కూడా అలాగే చేద్దాం మరి, వాకింగ్ అండ్ వర్కౌట్. చదువుకొని బయటకు వచ్చాం. అయితే మన మస్జిద్లోకి ఎంటర్ అయ్యాం, అప్పుడే కరెంట్ పోయిందనమాట. ఇది జనరేటర్ వల్ల నడుస్తుంది. మస్జిద్ ఒక్కటే వెలుతురుగా ఉంది, మొత్తం చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ మొత్తం చీకటిగా ఉంది, చూసారా, అసలు లైటింగ్ లేదు. అయితే మస్జిద్ నుంచి ఇంటికి వచ్చేసా. టైం ఏమొచ్చి 7 అవుతుంది అనమాట. మనది మిగిలిన రిమైనింగ్ ఇది తినేద్దాం, లాగించేద్దాం. అయితే మన క్యారెట్ అలా 4:30కి ఎక్కించాం నమాజ్కి వెళ్ళే ముందు. సాయంత్రం 5:30, 6:30, 7, 2.5 hours అవుతుంది. ఇంకా అవుతూనే ఉంది క్యారెట్ అలా. వచ్చింది, ఫినిషింగ్ టచ్కి వచ్చింది, కొద్దిగా అయిపోయినట్టే. అదే మిలాదల్ మిక్స్ కదా అదే ఇంకో 5-10 minutesలో అది కట్టడమే. బాపం 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 ఇవ్వండి. టైం 7, 4:30కి ఎక్కితే 7. ఇప్పటికే గ్యాస్ రేట్లు పెరిగిపోయి అంట, గ్యాస్లు దొరకవంట. నువ్వు క్యారెట్ హల్వా చేస్తున్నావు 2.5 గంటల నుంచి. అయితే మనం చెప్పాం కదా, ఇచ్చాం మొత్తం మనది. అండ్ ఇందాక చూసారు కదా, అదే పెండలం దుంపతో చేసిన కర్రీ లాంటిది తినేసాం. అండ్ అలాగే మనది గ్యాజర్ హల్వా, క్యారెట్ హల్వా కూడా రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. చూడండి ఎంత తీసుకున్నాను ప్లేట్లో. క్యారెట్ హల్వా మాషాల్లా. कपड़े बोलता है खुशी साल को ईद खुशी बीच में रहता था ना खबर. అయితే 8:30కి నమాజ్కి వెళ్ళా. నమాజ్ చదువుకొని ఎర్లీగా వచ్చాను అనమాట. అది కంపల్సరీ నమాజ్ ఏదైతే ఉంటుందో నైట్ది ఇషా నమాజ్ చదివేసుకొని వచ్చా. తరావీ నమాజ్ అది స్పెషల్ నమాజ్ రంజాన్లో ఏదైతే చదువుతారో అది చదవలేదనమాట. అది ఇంట్లో మిడ్ నైట్ చదువుకుందాం, 2:30కి లేదా 3కి చదువుకుందాం అని చెప్పి ఎర్లీగా వచ్చేసి. ఎందుకంటే చిన్న పని పడింది, అది రేపు మా అమ్మ వాళ్ళు ఇస్తారు కదా ఇఫ్తార్కి, అదే ఇంటి దగ్గరలో ఉన్న చుట్టుపక్కలకి. అయితే దానికి కావాల్సిన ఒక 2-3 items కొనలేదు, మిస్ అయ్యాయి అనమాట. మిస్ అవ్వడం కాదు, కొనేలేదు. అది కొనడానికి వెళ్ళాను వేరే షాప్కి ఇందాకలా 7 o'clockకి. కాకపోతే ఈరోజు సండే కాబట్టి కట్టేసి ఉన్నాయి. అది ఇంకో దగ్గర కూడా ముందున్న కొన్ని షాపులు ఉంటాయి అనమాట. అది ట్రై చేద్దామని చెప్పేసి ఎర్లీగా నమాజ్ చదువుకొని వస్తాను, అది తరావీ నమాజ్ చదవకుండా. అయితే వాకింగ్ చేసుకుంటూ బయలుదేరానమాట, బండి వేసుకొని బయలుదేరలేదు. ఎందుకంటే సాయంత్రం మనం ఇఫ్తార్ గట్టిగా ఇచ్చేసాం, ప్లస్ పెండల దుంపలు చేసిన కర్రీ అండ్ వదినమ్మ చేసిన ఏంటది క్యారెట్ హల్వా, గాజర్ హల్వా, అది అవన్నీ ఇచ్చేసాం కదా. అవన్నీ అరగాలంటే మనకి కొద్దిగా వాకింగ్ ఎక్కువ చేయాలి కాబట్టి వాకింగ్తో బయలుదేరా. అయితే మనకు తేవాల్సింది ఏంటంటే కాలాచన అనమాట, కొమ్ము శనగలు, అదిని అండ్ చిన్న పాలిథిన్ కవర్స్, క్యారీ కవర్స్ ఉంటాయి కదా బ్యాగ్స్ ఇవ్వడానికి. అందులో మనం ఏదైతే ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చామో అవన్నీ కట్ చేసి అవన్నీ ఏదైతే
రేపు ఇస్తారో ఇవ్వబోతున్నారు. అవన్నీ ఒక క్యారీ బ్యాగ్ వేయడానికి క్యారీ బ్యాగ్స్ అండ్ కాలా చానా తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. చూపిస్తా అక్కడికి వెళ్ళారు. అయితే మనం తీసుకున్నాం కొమ్ము శనగలు కాలా చానా 3 kgs తీసుకున్నాం అనమాట. అండ్ బై వాక్ మళ్ళీ ఇంటికి రిటర్న్. తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ వచ్చి మన వాకింగ్ కంప్లీట్ చేయాలి. డన్. అయితే మనం తీసుకొచ్చాం ఇంటికి. టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్ మీల్ ఏంటంటే ఇది చూస్తున్నారు కదా, ఇది డైలీ తాగుతాను కానీ మీకు చూపించట్లేదు, ఈరోజు చూపిస్తున్నా. ఇది తాగేసి మళ్ళీ వాకింగ్కి బయలుదేరుతుంది. అది ఏంటంటే బార్లీ తెలుసు కదా, బార్లీ పౌడర్ అండ్ మిల్క్ 2 వాటర్లో వేసి కొంతసేపు హీట్ చేసి అదే బాయిల్ చేసి అందులో కావాలంటే స్వీట్నెస్ గురించి కొద్దిగా హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం జాగరి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది తాగేసి డైలీ వెళ్తాను. అది చూపించలేదు, ఈరోజు చూపిస్తున్నాను మీకు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ పడుద్ది అనమాట. వెయిట్ తగ్గకుండా వెయిట్ పెరగకుండా అదే వెయిట్లో కాన్స్టెంట్గా మనకి ఉంచుతుంది. అలాగే బోన్ హెల్త్కి చాలా మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది. అలాగే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం కాబట్టి ఎనర్జీ లో అయిపోద్ది. మళ్ళీ మన ఎనర్జీని మనం బూస్ట్ చేస్తుంది అనమాట. బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా పెంచుద్ది. ఇది బెనిఫిట్స్ అనమాట. ఇది రంజాన్ నెలలో కాదు, నార్మల్ టైంలో కూడా మీరు తాగండి. వీక్నెస్ అనిపిస్తే మాత్రం మీకు ఈ బార్లీ పౌడర్ అండ్ మిల్క్ 2 కలిపేసి కొంచెం బాయిల్ చేసి చెప్పాను కదా తాగండి. చాలా బెస్ట్ అనమాట. అది ఆల్రెడీ చేసి పెట్టారు, మనకి టైం దొరకలేదు అవన్నీ తినేటప్పటికి. డైలీ నేను నైటే తాగుతూ ఉంటాను, అందుకోసం ఈరోజు చూపిస్తున్నాను మీకు. చేసి పెట్టే చల్లగా అయిపోయింది, కొద్దిగా వేడి చేస్తే తాగడానికి బాగుంటుందని చెప్పి వేడి చేస్తున్నాను అనమాట. తాగేసి ఇంకా వాకింగ్కి బయలుదేరాలి. మళ్ళీ వచ్చేసింది మన బార్లీ, ఇంకా తాగేసి బయలుదేరాం. లైటింగ్ ఎందుకు ఇలా ఉందంటే మా చిట్టి తల్లి పడుకొని ఉందన్నమాట, అందుకోసం డిస్టర్బ్ అవుద్దని చెప్పి లైట్ ఆపేసి నార్మల్ లైట్లో తాగుతుంది. బిచ్చి బిల్లి బిచ్చి బిల్లి బిచ్చి బిల్లి షిక్కి షిల్లి షిక్కి షిల్లి డన్. అయితే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాం అనమాట, అదే వాకింగ్కి. బార్లీ వాటర్ తాగేసి ఒక 3 రౌండ్స్ కొట్టేసి ఇంటికి వెళ్ళి ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేద్దాం, చెస్ట్ పంప్ చేద్దాం. అది ఎలా చేస్తాను ఏంటనేది వెళ్ళాక చూపిస్తా. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేద్దాం మళ్ళీ. డన్. అయితే మనం వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. టైం ఏమొచ్చి 11:45 PM అవుతుంది అనమాట. అంటే 12 అవ్వడానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 15 నిమిషాలు కొద్దిగా వర్కౌట్, అంటే పుషప్స్, చెస్ట్కి సంబంధించింది వర్కౌట్ చేసి ఒక 2 వేరియేషన్ ఫినిష్ చేసేద్దాం ఈరోజు బ్లాగ్. మన ఫస్ట్ వేరియేషన్ పుషప్స్లో నార్మల్ చేస్తూ ఉంటాం కదా, అది ఇదొక 3 sets చేద్దాం. దాని తర్వాత వేరియేషన్ మారుద్దాం. డైమండ్ పుషప్స్ ఇలా పెట్టి, ఇందాక వైడ్గా పెట్టాను కదా, ఇప్పుడు ఇలా పెట్టి చేద్దాం. ఓకే, అది 3 sets చేస్తాను నేను. మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి మీకు చూపించడానికి పెట్టా. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ ఏమొచ్చి డైమండ్ పుషప్స్. ఓకేనా? ఇది చేతులు ఇలా పెట్టి ఇదొక 3 వేరియేషన్. ఓకేనా? ఆపుదాం వీడియో, ఎక్కడికి మాట్లాడదాం. ఓకే, డన్. అయితే మన వర్కౌట్ ఫినిష్ చేసాం. మా బంగారు తల్లి కూడా పడకలేదు, వీడియో తీస్తుంటే వస్తుంది నేను వర్కౌట్ చేస్తుంటే నవ్వుకుంటూ. అయితే చెస్ట్ వర్కౌట్ చేసాం, 2 వేరియేషన్ చేసాం. ఫస్ట్ వేరియేషన్ ఏమొచ్చి 3 sets చేసా. సెకండ్ వేరియేషన్ ఏమొచ్చి ఫస్ట్ ఏమొచ్చి నార్మల్ పుషప్, సెకండ్ ఏమొచ్చి డైమండ్ పుషప్ చేసా. 3 sets అనమాట. అయితే చూసారు కదా మన వ్లాగ్. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్,
ఒక తమ్ముడు కామెంట్ పెడుతూనే ఉన్నాడు నాకు, అన్న పుషప్స్ ఎలా చేయాలి, బిగినర్స్కి నాకు రాదు చెప్పు అని. నాకు టైం దొరకట్లే చేయట్లేదు. రంజాన్ నెల అయిన వెంటనే ఫస్ట్ అదే వీడియో చేస్తాను మీకు. ఎందుకంటే రంజాన్ నాకు పాప అది కూడా చెప్తుంది మా పాప అదనమాట. రంజాన్ అయిన వెంటనే ఫస్ట్ బిగినర్స్ పుషప్స్ ఎలా చేయాలి ఏంటి ఎవరికైతే పుషప్స్ రాదు వాళ్ళకే వీడియో చేసి పెడతా. అంతవరకు వీడియో ఇక్కడ ఆపేద్దాం. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం.